2025 సంవత్సరం డిసెంబర్ నెల సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ప్రత్యక్ష దైవాలు, కనపడేటువంటి దేవతలు, అన్ని మతాలకి కనపడే దేవతలు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరూ కూడా సూర్య చంద్రులను చూసి పండుగ చేస్తారు. అప్పుడు దేవుడిగా ఒప్పుకోవాల్సిందే కదా. మరి అటువంటి సూర్య చంద్రులకి ఇప్పుడు విపరీతమైన కష్టం వచ్చింది. ఇందాక కర్కాటక రాశిని గురించి చెప్పాను. కర్కాటక రాశి పూర్తిగా కష్టదశలో, చాలా బాధల్లో, చాలా నష్టాల్లో ఉన్నారు అని చెప్పాను. కాబట్టి ఇది సింహరాశి అంతకంటే చాలా బాధల్లో ఉంది. కారణం ఏంటంటే శని కర్కాటక రాశికి మార్చి 30తో 2 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇప్పుడు సింహరాశికి ఏమైంది? మార్చి 30 నుంచి అష్టమంలోకి శని వచ్చాడు. మరి 25 మార్చి 30 నుండి 26 మార్చి 30, 27 మార్చి 30, తర్వాత 27 ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, 27 సెప్టెంబర్ వరకు, 27, 23, 25 మార్చి 30 నుండి 27 సెప్టెంబర్ వరకు 2 సంవత్సరాల 3 మాసాలు పూర్తిగా అష్టమ శని, ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఈ సింహరాశికి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సింహరాశి ఎటువంటిది? రాజసం, క్షత్రియ జాతికి వస్తుంది. సింహరాశికి అధిపతి రవి. ఆ రవి అధిపతి. సింహరాశి అంటే సింహం రాశి, అమ్మవారి వాహనం సింహం. సింహం ఉగ్ర రూపమైంది. సూర్యుడు కూడా ఉగ్రుడు. ఎంత వానలోనన్నా నిలబడతాం. బాగా కాసే ఎండలో 5 నిమిషాలు నిలబడలేము. కాదండి, తప్పనిసరి ఒక 20 నిమిషాలు, అర్ధగంట నిలబడ్డామంటే వడదెబ్బ తిని పడిపోతాం ఎండాకాలంలో. సూర్యుడు ఎంత మేలు చేస్తాడో బ్యాడ్ టైంలో అంత చెడు జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే గురువు మాత్రం ఏకాదశంలో ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్న గురువు వల్ల చదువు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, వెంటనే ప్రమోషన్ రావడానికి బాగా అవకాశం ఉంది, వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే పూర్తిగా 4 గ్రహాలు పూర్తిగా బాగా, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేసి, దేవుడి దగ్గర దీపారాధన చేసి, ఉదయిస్తున్న సూర్యుడికి పొద్దురుపూట, మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడికి, సాయంత్రం 5 గంటలకి సూర్యుడికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసేప్పుడు ఇప్పుడు శ్లోకం చెబుతూ ఉన్నా. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. ఉదయం పూట బ్రహ్మగా ఉంటాట, మధ్యాహ్నం పూట పరమేశ్వరుట, సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువుట. నువ్వు గుళ్ళోకి పోయిన దానికంటే నీ ఇంటి ముందు కనబడేటువంటి సూర్యుడిని 3 వేళలా నమస్కారం చేయండి. సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. మరి సూర్యుడు అస్తమించే లోపల మాత్రం పడుకోకుండా ఉండండి, నిద్రపోబాకండి. ఈ పని చేస్తూ ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు దళాలు పట్టుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. శనికి 9 ప్రదక్షిణాలు చేయండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. ఇంతటితో చాలదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతక చక్రం వేయించుకోండి, మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే 27 సెప్టెంబర్ నెల వరకు కూడా మీకు శని పూర్తిగా జీవితంలో 30 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి విపరీతమైన బాధలు వస్తాయి. కాబట్టి ఈ బాధల్ని తప్పించుకుంటానికి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, ఎక్కడ కుటుంబంలో ఎటువంటి తగాదాలు పెట్టుకోకుండా
ఎంత తగదా వచ్చినా ఓర్చుకోవాలి. ఇప్పుడు ఒక చెయ్యికి ఒక చెయ్యి తగిలితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఊపితే శబ్దం వస్తుందా? ఇంట్లో ఒకళ్ళు తగాదాతో పొద్దుగూకులు అరుస్తున్నారు అనుకోండి, మిగతా వాళ్ళు మెదలకుండా ఊరుకుంటే అరిచి వాళ్ళే సర్దుకుంటారు. ఇట్లాంటి ప్రవర్తన సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది